Welcome to Prism Degree College, Narasannapeta. Dear students, today we discuss the second part of the poem Once Upon a Time, written by Gabriel Okara. His novel The Voice is written in 1964, is a remarkable linguistic experiment in which Okara translated directly from the Izo language. Their own native language, Izo. He translated the novel from his native language to English, imposing Izo syntax onto English in order to give literal expressions to African ideas and imagery. Because he used the syntax means the structure of the sentence. Structure of the sentence అంటే ఏమిటి? We have a doubt. ఇప్పుడు మన తెలుగు భాష చూడండి, ముందుగా సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, చివరికి వెర్బ్ వస్తుంది. ఇంగ్లీష్ అయితే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ సింటెక్స్. ఇప్పుడు ఈ సింటెక్స్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇంగ్లీష్ మనకు కొంచెం నిత్య నూతనంగా ఉంటుంది, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. It is a main obstacle to the Indian students to learn English well. It is one of the obstacle. ఇది ఒక ఆటంకం. ఈ సింటెక్స్ అనేది సరిగా అర్థం కాదు. ఇదేంటి తికమగ్గా ఉంది, వాడు కొట్టెను పులిని అని చెప్తాడేమిటి, వాడు పులిని కొట్టాడని చెప్పాలి కదా. ఇది మనకు కొంచెం ఇబ్బంది కలిగించేది అర్థం చేసుకోవడం. సింటెక్స్ ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క సింటెక్స్ ఉంటుంది. కాబట్టి ఈ సింటెక్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి ముందుగా భాష నేర్చుకునేటప్పుడు. ఈయన తన భాష యొక్క అది గొప్పతనం అనండి, లేకపోతే ఎవరి భాష వాళ్ళకి గొప్ప, దాన్ని విదేశాలకు పరిచయం చేయాలి. అందువల్ల తన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పటికీ తన భాష యొక్క ఆ నేటివిటీని ఆయన ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బోల్డంతమంది ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్ ఉన్నారు. అది ఆర్కే నారాయణ్ అనుకుందాం. ఆయన రాసినవన్నీ ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ ఆ సింటెక్స్ అంట నేటివిటీకి బాగా, ఇండియన్స్నెస్కి బాగా దగ్గరగా ఉంటాయి. ఒక ఫారిన్ లెర్నర్, ఒక ఫారిన్ రీడర్ దాన్ని చదివినట్టయితే ఆయనకి అలా ఆ రచనలో ఉన్నటువంటి అంశమే కాకుండా ఇండియన్ వే ఆఫ్ థింకింగ్ అలవాటు తెలుస్తుంది. దానికోసం అండ్ గివ్ లిటరల్ ఎక్స్ప్రెషన్ టు ఆఫ్రికన్ ఐడియాస్ అండ్ ఇమేజరీ. ఆఫ్రికన్ ఐడియాస్ ఎలా ఉంటాయో దాన్ని ఒక వర్ణనాత్మకంగా వివరించడానికి అది ఉపయోగపడుతుంది. ద నవల్ క్రియేట్స్ ఎ సింబాలిక్ ల్యాండ్స్కేప్ ఇన్ విచ్ the forces of traditional African culture when Western materialism contended. ఇప్పుడు మనకి ఈ స్వాతంత్ర పోరాటాలు ఇవన్నీ మనకి చూస్తే బ్రిటిష్ వాళ్ళు ఏ ఏ దేశాల్లో అయితే వాళ్ళు తిష్ట వేసుకుని ఉన్నారు, ఏ ఏ దేశాలని వాళ్ళు కాలనీలుగా చేసుకుని, అంటే వాళ్ళ వలస పాలనకి ఉపయోగించుకున్నారో, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళ యొక్క ట్రెడిషన్ని అక్కడ ప్రజల మీద రుద్దారు. ముఖ్యంగా మన భారతదేశంలో మీరు ఇండియాలో చూడండి, చాలా కాలం వరకు బ్రిటిష్ వాడంటే ఒక సూపర్ నేచురల్ పవర్ అనేటట్టు చూసేవాళ్ళు. ఇప్పుడంతా మారింది. ప్రపంచంలో అందరూ ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి అనే ఆలోచనలోకి వచ్చారు. ఒకప్పుడైతే ఎవరైనా కొంచెం తెలివితేటలు కనిపిస్తే నేడు బ్రిటిష్ ఎక్కడ పుట్టేశాడు కానీ బ్రిటన్లో పుట్టాల్సిన వాడు అనేవాళ్ళు, లేదంటే జపాన్లో పుట్టాల్సిన వాడు అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సైంటిఫిక్ నాలెడ్జ్లో అంత ఫార్వర్డ్ అవ్వడం వల్ల. కానీ ఇప్పుడు అన్ని దేశాలు ఫార్వర్డ్ అయ్యాయి. ముఖ్యంగా ఇండియా కూడా సైంటిఫిక్ నాలెడ్జ్లో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెర్చ్ మీద తగినటువంటి శ్రద్ధ చూపించడం లేదు ఇండియన్ స్టూడెంట్స్ అని ఒక అపప్రద ఉంది. దానికోసం గవర్నమెంట్ కూడా రీసెర్చ్ చేసే వాళ్ళకి
కొంతవరకు ప్రోత్సాహాలను కూడా ఇస్తుంది. ఓకే, ద నావల్ క్రియేట్స్ ఎ సింబాలిక్ ల్యాండ్స్కేప్ అండ్ ఇట్స్ ట్రాజిక్ హీరో ఒకోలో. యాక్చువల్లీ ఇది ట్రాజిక్ నావల్. ఇప్పుడు మనకి నవరసాలు ఉంటాయి, శృంగారము, హాస్యం, మరి వీరము, రౌద్రము లాంటివి. ఇది ట్రాజిక్ అంటే విషాదం, చివరికి విషాదాంతం. మనం సినిమాలు చూస్తాం, అందులో చివరికి బోల్డ్ అన్ని ఆ మధ్యలో ఎన్ని కష్టాలు పడతాడు హీరోయిన్, ఎన్ని ఫైట్లు చేస్తాడు, చివరికి హీరో తాలూకా పెళ్లితోనో దేనితోనో అంతమైపోద్ది. అంటే శుభం కార్డు పడుతుందంటాం, అంటే హ్యాపీ ఎండింగ్. కానీ ఇంగ్లాండ్లో కానీ వేరే దేశాల్లో చాలా వరకు కంప్లీట్గా ట్రాజిక్ అన్నమాట. ఆఖరికి హీరో చనిపోతాడు, లేకపోతే హీరో చాలా కష్టాలతో అలా జీవితం కొనసాగిస్తాడు. అటువంటిది ట్రాజిక్ హీరో కోలో ఇస్ బోత్ అన్ ఇండివిజువల్ అండ్ ఏ యూనివర్సల్ ఫిగర్. ఆయన ఇక్కడ ఈ నవల్లో కేవలం ఒక వ్యక్తిగా కాదు, యూనివర్సల్ ఫిగర్ అంటే ప్రపంచమంతా అలాంటి వాళ్ళని చూస్తాం. ఎక్కడ చూసినా అటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. అండ్ ద ఎఫెమెరల్ ఇట్ దట్ హీ ఈజ్ సెర్చింగ్ ఫర్ could represent any number of transcendental moral values. ఇప్పుడు మనకి ఎప్పుడు చదువుతూ ఉంటాం, అందరూ చెప్తూ ఉంటారు మోరల్ వాల్యూస్ గురించి, కానీ ఆచరించేది ఎంతవరకు? ఎక్కడైనా ఎవరో ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక ప్రవచనకర్త బోల్డ్ అని చెప్తాడు మోరల్ వాల్యూస్ గురించి, ఆయన జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నాడు? మనం వింటాం, వినేటప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోతాం, మన జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నాం? ఇది ఆయన ప్రపంచంలో ఇది ఎంతవరకు జరుగుతుందని ఆయన పరిశీలించడం మొదలెట్టాడు. అండ్ ఒకారా స్కిల్డ్ పోర్ట్రేయల్ ఆఫ్ ద ఇన్నర్ టెన్షన్స్ ఆఫ్ ద హీరో డిస్టింగ్విష్డ్ హిమ్ ఫ్రమ్ మెనీ అదర్ నైజీరియన్ నావలిస్ట్స్. ప్రతి దేశంలో రచయితలు ఉంటారు, ఆ నావలిస్ట్స్ అందరికీ ఈయన ప్రత్యేకంగా ఎలా కనిపించారంటే, ఇన్నర్ టెన్షన్స్, మనిషికి అంతర్గతంగా కొన్ని బాధలు ఉంటాయి. అటెన్షన్ ఇప్పుడు మనకి చూస్తాం, స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో అటెన్షన్ తక్కువ, టెన్షన్ ఎక్కువ. ఈ టెన్షన్తో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అటెన్షన్ చూపిస్తే ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు. ఈయన అటువంటి టెన్షన్, ఇప్పుడు ఈ హీరో తలుగా ఆ టెన్షన్ని ఆయన బాగా వ్యక్తపరచగలిగాడు తన నవల్లో. ఆ విధంగా మిగతా నావలిస్టుల కంటే ఆయన కొంచెం భిన్నంగా, డిఫరెంట్గా కనిపిస్తాడు. డ్యూరింగ్ మచ్ ఆఫ్ ద 1960s ఒకారా వర్క్డ్ ఇన్ సివిల్ సర్వీస్. చూడండి ఆయనకి ఉన్న తెలివితేటలకి, ఎందుకంటే పూర్వకాలంలో 8th క్లాస్ అయితే ఒక టీచర్ అయ్యేవాడు, ఇందువల్ల చదువుకునే వాళ్ళు తక్కువ కాబట్టి. అక్కడ ఆ దేశంలో కూడా ఈయన చదువు ఎక్కువ లేకపోయినా ఈయన హీ బికేమ్ ద సివిల్ సర్వెంట్. ఆ తర్వాత ఫ్రమ్ 1972 to 1980 హీ వాజ్ డైరెక్టర్ ఆఫ్ ద రివర్స్ స్టేట్ పబ్లిషింగ్ హౌస్ ఇన్ పోర్ట్ హార్కోర్ట్. ఈ ఒక పబ్లిషింగ్ స్టేట్కి ఈయన డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత హీజ్ లేటర్ వర్క్ ఇంక్లూడ్స్ ఎ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. ఆయన చాలా పోయమ్స్ రాశాడు. ఆ తర్వాత ద ఫిషర్మెన్స్ ఇన్వొకేషన్ అండ్ 2 books ఫర్ చిల్డ్రన్, లిటిల్ స్నేక్స్ అండ్ లిటిల్ ఫ్రాగ్ 1981 అండ్ అన్ అడ్వెంచర్ టు జూజు ఐలాండ్ ఇన్ 1992. ఇది రచయిత గురించి. ఇప్పుడు యాక్చువల్గా మీకు చెప్పాను, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోయం. ఇందులో లాంగ్వేజ్ వెరీ సింపుల్, కానీ ఇది అర్థం చేసుకునేటప్పుడు we came to know that it is different. ఇప్పుడు మ్యూటింగ్ అని ఒక వర్డ్ ఉంది. మ్యూటింగ్ అంటే సర్ప్రెసింగ్ వన్స్ ఫీలింగ్స్, అంటే మన ఫీలింగ్స్ని దాచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఉత్తి అబద్ధాలే మాట్లాడతాడు, అది మనకు వింటే అబద్ధం అని క్లియర్గా తెలుస్తుంది, కానీ ఆ మాట చెప్పం, దాచుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ మ్యూటింగ్. ఒకసారి ఐ రీడ్ అవుట్ ద పోయం
Please listen to me carefully. Once upon a time, son, they used to laugh with their hearts and laugh with their eyes, but now they only laugh with their teeth, while their eyes, black cold eyes, sit behind my shadow. There was a time indeed they used to shake hands with their hearts, but that's gone, son. Now they shake hands without hearts, while their left hand sits my empty pockets. Feel at home, come again, they say, and when I come again and feel at home, once, twice, there will be no thrice. For then I find doors shut on me. So I have learned many things, son. I have learned to wear many faces, like dresses, home face, office face, street face, host face, cocktail face, with all their conforming smiles, like a fixed portrait smile. And I have learned too to laugh with only my teeth and shake hands without my heart. I have also learned to say goodbye when I mean good riddance. I say glad to meet you without being glad, and to say it's been nice talking to you after being bored. But believe me, son, I want to be what I used to be. When I was like you, I want to unlearn all these muting things. Most of all, I want to relearn how to laugh. For my laugh in the mirror shows only my teeth like a snake's bare fangs. So show me, son, how to laugh. Show me how I used to laugh and smile once upon a time when I was like you. The poem is a conversation between father and the son. The poet talks to his son because he was very much vexed with the artificial ways of expressing ideas, speaking to the people. So he wanted to become a child like his son, who does not know anything about the artificial way of expressing in the society. So he says that once upon a time, son, they used to laugh with their hearts. Used to, it's a very wonderful phrase, used to. మనకి ఇంతకుముందు ఏదైనా ఒక అలవాటు ఉండి ఆ అలవాటు ఇప్పుడు లేకపోతే దాన్ని యూజ్ టు ఉపయోగించి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు రోజుకి 5 మైళ్ళు నడిచేవాడిని, 5 కిలోమీటర్లు నడిచేవాడిని. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నడవటం లేదు. అప్పుడు ఉండేది అలవాటు, ఇప్పుడు లేదు. ఐ యూజ్ టు వాక్ 5 కిలోమీటర్స్ డే. ఇది యూజ్ టు ఇలా ఉపయోగిస్తాం. Once upon a time, son, they used to laugh with their hearts. Laugh with their hearts, that means heartfully. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు. There is no hypocrisy in their heart or mind. హిపోక్రసీ అంటే కపటం. లోపల మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్తారు. ద పోయమ్ ఈజ్ అబౌట్ ద హిపోక్రసీ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్. ఇప్పుడున్న ఈ మోడర్న్ మ్యాన్ తాలూకా కపటం గురించి ఇది చక్కగా మనకి వివరిస్తుంది. యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు? పోయిట్ చిన్నగా చిన్నప్పుడు అందరూ ఇలాగా మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు. అంటే మనసులో ఏ రకమైనటువంటి బాధ లేదు, పూర్తిగా సంతోషమే ఉండేది. అంటే ఇప్పుడు ఎలాగుంది మరి? ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక టీవీ యాంకర్ ఉంది. ఆవిడ తన భర్తతో బాగా గొడవ పడి, లేకపోతే 4 తన్నులు తిని డ్యూటీకి వస్తుంది. కానీ కెమెరా ముందు నవ్వుతూనే మాట్లాడుతుంది. అంటే ఏమవుతుంది? ఆ బాధనంతా మనసులో దాచుకుంటుంది, బయట మాత్రం నవ్వుతూనే మాట్లాడుతుంది. అలా నవ్వుతూ మాట్లాడకపోతే ఎవరు తన ఈ యాంకరింగ్ వినరు కదా. కాబట్టి ఆమె భయం ఆమెది. సో అలాగే చేస్తుంది. ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్. ఆ కళ్ళల్లో కూడా ఆనందం ప్రతిబింబించేది. ఒకప్పుడు మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు.
ఆ నవ్వేటప్పుడు కళ్ళల్లో కూడా ఆ ఆనందం బయటపడేది. దిస్ ఈజ్ ద starting point of the poem. So let us see the remaining in the next class. Thank you very much. Thank you.